తిరుమల లడ్డు వ్యవహారంలో ఏదైతే కల్తీ నెయ్యి అంశంపై ఒక దుష్ప్రచారం సాగిందో, ఈ అంశంపై జంతువుల కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందంటూ ఒక దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే పనిగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అందరూ వినే ఉంటారు. కానీ నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అటువంటి పదాలు కూడా ప్రయోగించకూడదని, అసలు గత ప్రభుత్వంపై నేను దీనిని ఆపాదించలేదంటూ తిరిగి పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. సో ఈ క్రమంలో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ లాయర్, మాజీ జనసేన ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, గత ప్రభుత్వంపై తాను ఆరోపణలు చేయలేదు, వైఎస్ జగన్ ఇదంతా చేశారని చెప్పి నేను అనలేదు అంటూ ఆయన మరో మాట ఎత్తుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, ఎగ్జాక్ట్లీ మీరు ఇందాక అడిగిన ప్రశ్నలోనే అడిగిన మాట ఏంటంటే అదే పనిగా అని అన్నారు. అదే పనిగా అంటే ఇక చేసుకోవడానికి ఏమి పని లేనప్పుడు అదే పనిగా తవ్వుకుంటూ పోతారు చూడండి, అట్లయితే ఉంది సార్. మాట్లాడుకోవాల్సింది అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి, కానీ ఇక్కడ టీటీడీ పాలక మండలి సమస్యలని మనం ప్రజా సమస్యలుగా ఎందుకు చూడాలి? టీటీడీ చైర్మన్ ఉన్నారు, టీవీ5 బిఆర్ నాయుడు గారు ఉన్నారు. టీవీ5 కి చైర్మన్ ఆయనే, టీటీడీకి ఆయన 7 to 8 డిబేట్ లో అదే, 9 to 10 డిబేట్ లో అదే. సో వాళ్ళ దాంట్లో గానీ లేకపోతే ఆయన గానీ మాట్లాడుతూ ఉండాలి దాని గురించి. ఇంతవరకు టీటీడీ చైర్మన్ నాయుడు గారు తెర మీదకి వచ్చింది లేదు. ఇంత గొడవ జరిగిపోతుంది, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, కొట్టుకు చేస్తున్నారు. లడ్డూలో కల్తీలో పాపమా, ఇంకొక పాపమా, ఏదైనా మొట్టమొదట మాట్లాడాల్సినటువంటి వ్యక్తి నాయుడు గారు. బట్ నాయుడు గారు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. నాయుడు గారి తరపున వకాల్తా పట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయనే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాచారం మేరకి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ఇప్పుడు మాట్లాడలేరు కూడా. ఎందుకంటే నిన్న చూసినాం అసెంబ్లీలో, ఇది ఒక టీటీడీ పాలక మండలి సమస్య అధ్యక్ష. ఆ పాలక మండలి వారు మాట్లాడుకోవాలి, ఆ చైర్మన్ గారు మాట్లాడుకోవాలి, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు అని చాలా చక్కగా విపులీకరించారు. ఆయన చెప్తూ పదే ఇది ఇక్కడ మాట్లాడాల్సింది కాదు, అయినా సరే రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. నేను ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు చేసినారనో, ఆ వ్యక్తులు చేసినారనో, ఒక దాని వల్ల తప్పు జరిగిందని నేను చెప్పట్లేదు, నేను ఎప్పుడు చెప్పను కూడా అని చెప్పినారు సార్. ఇది చాలా గొప్ప మార్పు. ఎంత మార్పు అంటే కనీసం హెరిటేజ్ అనే పదాన్ని కూడా ఆయన ఎక్కడ వాళ్ళ. వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ ఇవన్నీ చెప్పినారు. బోలేబాబా డైరీ షేర్లు హెరిటేజ్ వాళ్ళు ఎన్ని కొన్నారు, హెరిటేజ్ షేర్లు బోలేబాబా ఎన్ని కొన్నారు, వైష్ణవి డైరీ షేర్లు 5,000 షేర్లు ఎక్కడైతే హెరిటేజ్ లో ఎందుకున్నాయి? ఇవి పేర్లు మార్పులు, కానీ వీళ్ళవన్నీ ఒకటే అని అన్నకి తెలిసినా తెలియకపోయినా దాని గురించి ప్రస్తావించకపోవడం గొప్ప విషయంగా భావించాల. ఇకపోతే కల్తీ ఎవరు చేసినారో పెరుమాళ్ళకి ఎరుక అన్నారు. ఎవరా పెరుమాళ్ళు? చెప్పల. పెరుమాళ్ళకి ఎరుక అని వదిలేస్తే ఎట్లా? సిబిఐ విచారణ చేయాలా? ప్రత్యేక కమిటీ, ఒక కమిటీ వేస్తున్నారు కదా, కమిటీ వారు నిర్ధారిస్తారు. ఇంకొకటి ఏంటంటే, స్వామివారి లడ్డూలో కల్తీ జరిగితే ఆ జరిగిన దానికి కారణమైన వారికి ఇక జరిగేవి జరుగుతాయి, ఈ కర్మ ఇక్కడే అనుభవిస్తారు, అది మహాపాపం. తర్వాత ఇంకా సర్వనాశనం అయిపోతారు, వంశాలు అంతరించిపోతాయి. అంటే వారసులు ఉండరు, వంశాలు అంతరించిపోతాయి. ఇది చాలా అద్భుతమైన పదజాలం. దీన్ని అసెంబ్లీ సాక్షిగా వాడడం ఎంతమంది వంశాలకి ఆ పెయిన్ తెలుస్తుందో, తప్పు చేసిన వారికి గుర్తు చేస్తున్నట్టుంది. నాకైతే సంబంధం లేదు, మీలో మీరు కొట్టుకు చావండి, ఈ స్క్రిప్ట్ ఈ సబ్జెక్టు నాకు అనవసరం, ఇది పాలక మండలి, ఇది టీటీడీకి సంబంధించింది, లేకపోతే డైరీ వాడు కల్తీ చేసినాడు కాబట్టి వాడికి సంబంధించింది, మాకేం సంబంధం అన్నట్టుగా ఆయన చక్కగా చెప్తే, గౌరవ ఉపసభాపతి మాత్రం అరే అప్పుడైపోయిందా మాట్లాడడం, అరే చాలా బాగా మాట్లాడారే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారే, అప్పుడైపోయిందా అనిపించింది స్పీచ్ ఉప ముఖ్యమంత్రి గారిది అని ఆయన ఉపసభాపతి గారు. మొన్న మధ్య నెల్లిమర్ల లోకమాధవి గారు పాపం రోడ్డు మధ్యలో కరెంటు స్తంభాలు పెట్టి, ఆ వర్షం వచ్చినప్పుడో, లేకపోతే ఆ కరెంటు పాస్ అవుతున్నప్పుడో, లేకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్నప్పుడో, లేకపోతే ఇళ్ల మధ్యలో కరెంటు స్తంభాలు పెట్టినప్పుడు
గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా కరెంట్ స్తంభాలు పెట్టాక మీరు ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు కట్టుకున్నా కరెంట్ స్తంభాలు పెట్టారా అంటూ పక్కకి కొట్టేసుకోండి అధ్యక్ష. ఒక పసిబిడ్డని కోల్పోయిన తల్లి నా దగ్గరకు వచ్చి నా బిడ్డను కోల్పోయినా పర్లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఏ తల్లి ఏ బిడ్డని కోల్పోకూడదు అంటూ తన ఆవేదనతో నా దగ్గరకు వచ్చింది అధ్యక్ష. ఇది నా నియోజకవర్గంలో జరిగిన సమస్య అంటే, ఆగండి అమ్మా, మీ ప్రశ్న మీరు వేసినారు కదా, ఆయన సమాధానం చెప్పే ఇవ్వాలి కదా, మీకు అయిపోయింది, 5 నిమిషాలు కూర్చోండి అన్నారు ఉపసభాపతి గారు. అరే, ఒక ఆడబిడ్డ మాట్లాడుతుందే, ఇంకొక ఆడబిడ్డ తల్లి సమస్య చెప్తుందే, కళ్ళ ముందు ఒక బిడ్డను కోల్పోయిన తల్లి ఆవేదనని ఇంకొక తల్లి, ఒక మహిళ అసెంబ్లీలో కేటాయిస్తున్న సమయం 4 నిమిషాలకు మించి ఇవ్వని మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉందా? ఏ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతున్నారు? అది ఏంటి సార్, అసెంబ్లీలో ఇచ్చేది 5 నిమిషాలు, దాంట్లో 4 నిమిషాల్లోనే టక్క 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 బెల్లు నొక్కే ఉపసభాపతి గారు త్రివిక్రమ్ గారి సినిమా చెప్తున్నాడు. ఆయన ఏమన్నా అత్తారింటి దారి సినిమా చూపిస్తున్నాడా? అప్పుడే అయిపోయిందా? బుర్రే, ఇంకాసేపు చెప్పమను. చెప్పి ఆయనకే తెలుస్తుంది ఇది ఇక్కడ మాట్లాడకూడదు, విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాం, కానీ ఇది రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నానని అతను ఇది ఇక్కడ చెప్పకూడదైనా చెప్తున్నానంటూ చెప్తుంటే అప్పుడే అయిపోయిందా, ఇంకా ఉందా? ఏంటిది ఏంటిది మీరు చేసేది? నిన్నటి రోజు మొన్న అంబటి రాంబాబు గారి ఇష్యూలో ఎవరు పాపం గల్లా మాధవి గారు, ఆమె ఇంటి మీదకి పంపించినారు మహిళలతో చెప్పులు ఇచ్చి. ఆ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు గెలిచిన నజీర్ గారు ఉన్నారు, లేకపోతే బలమైన సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఒక బీసీ ఆడబిడ్డని నువ్వు పో ఇంటి మీదకి అని ఉసిగొలిపిన వాళ్ళు ఎవరు? సరే, ఎవరైతే కానివ్వండి, పాపం బలైపోయింది ఒక ఆడబిడ్డ. సరేలేండి, ఇప్పుడు వరకు అమ్మాయికి ప్రయారిటీ కూడా లేదు. మంచుకో చెడుకో ఒక ప్రయారిటీ వచ్చింది. ఎంత ప్రయారిటీ వచ్చిందంటే, అసెంబ్లీలో ఉపసభాపతి గారు గల్లా మాధవి గారు, ఈ మధ్య బాగా వినపడుతుంది మీ పేరు, దేంట్లోనో రోడ్లు ఇచ్చిన దాంట్లోనా, మంచినీటి పథకాల్లోనా, దేంట్లో వినపడుతుంది? గొడవల్లో ఎక్యూజ్డ్ 1 A1 గా ఉన్నటువంటి ఒక పాపం ముద్దాయిగా ఉన్నటువంటి ఒక మహిళ గురించి ఉపసభాపతి గారు సంతోషంగా బాగా వినపడుతుందే మీ పేరు. ఇదే తప్పమ్మా, అలా వెళ్ళకూడదు. అసలు స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఏ ప్రభుత్వాన్ని ఏ వ్యక్తుల్ని పొగడకూడదు. వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాల, రెండు పార్టీల నాయకుల్ని ఒకేలాగా చూడాల. అటువంటి వ్యక్తులు ఎక్యూజ్డ్ 1 గా ఉండి మహిళ కేసులో బెయిల్ కూడా రాకుండా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అయితే, అమ్మా మీకు ఇంకా బెయిల్ రాలేదు, చిన్న సమస్య పెద్ద సమస్య, బెయిల్ వచ్చాక అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవ్వండి, ఇది రూలు, ఇది బైలాస్, ఇది రూలు అని చెప్పాల్సినటువంటి ఉపసభాపతి అప్రిషియేట్ చేస్తూ మీ పేరు బాగా వినపడుతుందమ్మా. అవును, మరి ఇళ్ల మీదకి మహిళలను తీసుకొని చెప్పులు తీసుకొని వెళ్ళి ఈ రోజు దాడి చేస్తున్న దాంట్లో కీలక పాత్రగా ఉంది. A6 లోనో ఎక్కడో పెడితే జడ్జి గారు A6 లో పెట్టడం ఏంటి? ఎవరు ఈవిడ అంటే, ఈవిడ ఎమ్మెల్యే సారథ్యంలో జరిగితే ఎమ్మెల్యే A6 లో పెడతారా అంటే, ఈవిడ ఎక్కడ గలాటా చేయలేదని, గలాటా చేయక్కర్లా, చేయమని ప్రవోక్ చేసింది. ఆవిడ చేతిలో చెప్పులు ఉండక్కర్లా, కర్రలు ఉండక్కర్లా, ఆవిడ ముందుండి వెనకాల జనం ఉన్నారు, అయిపోయా. A6 నుంచి A1 కి ఎత్తి పైన వేశారు, A1 లో వేశారు, బెయిల్ రాలా. బెయిల్ వచ్చే వరకు మేము ముద్దాయిలు కూడా చెప్తాం, సార్ యాంటిసిపేటరీ బెయిల్ వేసినాం సార్, వచ్చే వరకు మీరు అప్స్టాండింగ్ లో ఉండండి, బెయిల్ వచ్చాక రండి అంటే చట్టాన్ని గౌరవించినట్టు. కానీ ఆ చట్టాన్ని గౌరవించాల్సినటువంటి చట్టసభల్లో బెయిల్ రానటువంటి ఒక ఎక్యూజ్డ్ 1, ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్యూజ్డ్ 1 ఆ సభలో మాట్లాడడానికి అనర్హులు, ఆ సభకి రాకూడదు, బెయిల్ వచ్చే వరకు దాక్కోవాలి, బెయిల్ వచ్చాక తెర మీదకి రావాలి, బెయిల్ వచ్చే వరకు మనమేం చూస్తూ ఓర్చుకోనక్కర్లేదు, పోలీసు వారి విధులను నిర్వహించవచ్చు, పోనీలే మీరు నిర్వహించకపోయినా పర్లా, ఆమెను అరెస్ట్ చేయమని మేము చెప్పం, బెయిల్ వచ్చే వరకు చట్టసభలకి రాకూడదు, అది రూలు వచ్చేసినారు. దానికి ఉపసభాపతి గారు తప్పట్లు కొట్టి బాగా వినపడుతుంది మీ పేరు అంటూ పోగొట్టడం. ఇలాగే కదా మినిస్ట్రీలు వచ్చేసేది. సరే, పోనీలేండి, చట్టసభల్లో చట్టాన్ని ఉల్లంఘన చేస్తున్నటువంటి ఉపసభాపతి గారు అనుకుంటాం. అరే, అప్పుడే అయిపోయిందా అని అనకూడదండి, ఆ పదం మీ నోట్లోంచి రాకూడదు, బెల్లు కొట్టాలి. మీ డ్యూటీ ఏంటి? మీరు ఏ ప్లేస్ లో కూర్చున్నారో తెలుసా? భజన చేసే ప్లేస్ లో కాదు,
బెల్ కొట్టే ప్లేస్ లో కూర్చున్నారో 4 నిమిషాలు దాటిపోతే బెల్ కొట్టండి. ఏ మీటింగ్ అయినా సరే, ఎవరు మాట్లాడినా సరే ముఖ్యమంత్రి గారితో సహా ఇచ్చే సమయం 5 నిమిషాలే. ఆ నియోజకవర్గ సమస్యల గురించే అరే కొడతాల రామకృష్ణ గారు మాట్లాడతారండి. అతని పేరేంటి, దేవాంశు, లోకేష్ దేవాంశ్ గారి గురించి కొడుకు. పొగడతలు. ఆయన అసెంబ్లీ ఏదో అసెంబ్లీ వీళ్ళ వీళ్ళ ఇది దాన్ని ఏమనాలి, అప్రిషియేషన్ కి వీళ్ళ పొగడతలకి వేదికగా మారినట్టుంది అసెంబ్లీ. సార్ అది ఎలా అవుతుందంటే పక్కన ప్రతిపక్షం లేనప్పుడు జరుగుతున్నటువంటి సభ ఇలాగే ఉంటుంది. అంతే అప్పుడు కరెక్ట్. ప్రతిపక్షం కనుకుంటే అది మనం గుర్తొచ్చిందా, రిపబ్లిక్ ఛానల్లో గనక అతను ఎవరు, దీపక్ రెడ్డి గారు ఒక్క గురించి అవును. అడుగుతుంటే అరే చెప్పాల్సిన అతను ఎవరు, రామ్మోహన్ నాయుడు గారి గురించి అడుగుతుంటే మా మా లోకేష్ గారు మంత్రి, హూ ఇస్ లోకేష్ అని అన్నారు చూడండి. ఇప్పుడు అవును. ఉపసభాపతి గనక న్యూట్రల్ గా ఉన్నైతే కొణతాల రామకృష్ణ గారు మీకు ఇచ్చిన 5 నిమిషాల్లో మీ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పండి. హూ ఇస్ దేవాన్స్, హూ ఇస్ దేవాన్స్, దేవాన్స్ కి అంతే. అసెంబ్లీకి ఏంటి సంబంధం? అతని అవును. గురించి అతని తండ్రో అతని తాతో బయట పొగుడుకుంటాడు, బయట అవును. పొగుడుకుంటారు పబ్లిక్ సభల్లో. అదే మనం ఒక కొణతాల రామకృష్ణ గారు ఒక జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ కూడా కాదు, చాలా అనుభవం గల వ్యక్తి. ఆయన దేవాంశ్ గురించి అసెంబ్లీలో పొగుడుతుంటే తాతగారు నవ్వుకోవడం, సంతోషపడడం, తండ్రి గారే చెప్పుకోలా. అదేంటో అవును. వాళ్ళ నాన్నగారు అవును. చెప్పలే నా కొడుకు ఇది సాధించినాడు అది సాధించినాడు. యా. తప్పు సార్. ఇట్లయితే 15 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటే 15 ఏళ్ల తర్వాత దేవాంశ్ గారు భజన చేయాలేమో. అరే ముందే హింట్ ఇచ్చేస్తున్నారు, దేవాంశ్ చాలా గొప్పవాడు, దేవాంశ్ చాలా అర్హుడు. ఏంటివంతా దేవాంశ్ తో మనకేం పని, చదువుకునే బిడ్డ. అదిగా సరే 10 ఏళ్ళు అండి గొప్పోడు అయితే పట్టుమని. అవుతాడేమో. 10-12 ఇది ఏళ్ళు వయసు కూడా లేదు. అవును, 10-12 ఏళ్ళు ఇంకొక 15 ఏళ్ళు అప్పుడు ఎంత అవుతుందండి? 27 ఏళ్ళు. సరిపోతుంది. కరెక్ట్ ఏజ్. అవును. కరెక్ట్ ఏజ్ వచ్చేస్తాడు. ఇంకా మనం అవును. పర్లేదు, మన దేవాంశుని కూడా మనమే భుజాలెక్కించుకోవాలి. అలా తేలిగ్గా ఎలా వదిలేస్తాం? ఆయన అవును. వాళ్ళ చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళ తల్లికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని మనం మాట్లాడుకుంటాం. సార్ సరదాగా ఒక మాట అనుకుందాం. చంద్రబాబు గారి తండ్రి పేరు అంటే ఖర్జూరపు నాయుడు అని మన ఎవరు కొడాల నాని గారు ప్రెస్ మీట్ లో మాట్లాడటమే వింటుంటాం. చంద్రబాబు గారి తల్లి పేరేంటి తెలీదు. తెలీదు. చంద్రబాబు గారి చెల్లెలు అక్క చెల్లెలు ఉన్నారా? మాకైతే తెలియదు, నిజంగా తెలియదు. తర్వాత అసలు ఈ మహిళలు ఉంటేనే పెద్ద సమస్య అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ లేదు, లోకేష్ ఒక్కరే. ఆ లోకేష్ గారికి దేవాంశ్ గారు ఒక్కరే, ఆడబిడ్డలు లేరు. ఆడబిడ్డల వల్లే సమస్య వస్తుందని ఒక 30-40 సంవత్సరాల క్రితమే గ్రహించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారండి. ఆడబిడ్డల వల్లే, అరే అందులో అక్క చెల్లెల వల్లే సమస్య. అరే కేసీఆర్ గారికి ఆ విషయం తెలియక కవిత గారిని కనేసినారు చూడండి. ఇప్పుడు పెద్ద సమస్య ఏంది? రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలియక షర్మిలమ్మని కనేసినారు. అరే షర్మిలమ్మ గారు కవిత లేకపోతే ఏకగ్రీవంగా వారికి పోటీ లేదు, వారికి సాటి లేదు, ఏకైక వారసుడు వాళ్ళకి మాత్రం. మనం మాత్రం 4-5 గనేయాలట. ఇదేంట్రా స్వామి, మాకు వెనకాల ఆస్తులు కూడా లేవు. అక్కకి అలా ఇచ్చావు, చెల్లికి ఎలా ఇచ్చావు, చూడు అక్కకి 5 లక్షల కట్నం ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు, నాకు 3 ఇచ్చావు అని కొట్టుకు చూస్తున్నారు. అయినా సరే తోడుకు తోడు ఉండాలని ఒకరికిద్దరు కంటుంటున్నారు. కానీ దారుణం, అసలు ఆడబిడ్డ ఏం విలువ ఇచ్చినాడంటే అసలు ఆడబిడ్డని మీరు కనలా. ఆడబిడ్డ వద్దనుకున్నారు, ఆడబిడ్డ సమస్య అనుకున్నారు. మనం ఒకరి గురించి మాట్లాడడమా? సరే పోనీలబ్బా, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత విషయాలు. కానీ మమ్మల్ని కనమని దయచేసి ప్రెజర్లు పెట్టకండి. మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మా ఇబ్బందుల్లో మేము నలిగిపోతున్నాం. ఇప్పుడు కానీ పెంచి పోషించే పరిస్థితులు అయితే లేకుండా ఉన్నాయి. సో మీరు జనాభా కోసమో లేకపోతే ఎంపీ సీట్ల కోసమో ఇక్కడ జనాభాని పెంచాలన్న తాపత్రయంతో మీరుంటే, ఒకప్పుడు ఒకరే చాలు, ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు అన్న వాళ్ళు ఈ రోజు ముగ్గురు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తానండి. ఇక ముగ్గురు అంటారు ఇక నాకు తెలిసి. సో ఎనీవే, నిన్నటి రోజు చంద్రబాబు గారు మాట్లాడినట్టు, అంటే నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తి సమాచారం ఏమి ఇచ్చినారంటే, ఇది టిటిడి పాలక మండలి సమస్య, దీని గురించి మనం ఇక్కడ మాట్లాడకూడదేమో. గతంలో టిటిడి చైర్మన్ గానీ, ఇప్పుడున్న టిటిడి చైర్మన్ గానీ, పాలక మండలి గానీ మాట్లాడుకోవాలి. దట్స్ కరెక్ట్. అక్కడతో క్లియర్ చేసినారు. కానీ ఇంకొక విషయాన్ని ప్రొవోక్ చేసినారు. అదేంటంటే ఇదే గనక ఒక ముస్లిం సామాజిక వర్గంలోనో ఒక క్రిస్టియన్ సామాజిక వర్గంలోనో జరిగితే ఇలా ఉంటుందా అధ్యక్ష? అది ఒక మహమ్మద్ ప్రవక్తకు జరిగితేనో, లేకపోతే ఒక ఇస్లామిక్ జరిగితేనో, లేకపోతే ఇంకా ఇంకా చాలా చాలా పేర్లు చెప్పేసినారండి. వాళ్ళు ఎవరికైనా జరిగితేనో, ఒక జీసస్ కి జరిగితేనో ఇలా ఇలా ఉంటుందా అధ్యక్ష అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు జరగలేదనా మీకు జరిగిందనా? అదే ఎంతసేపు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ప్రొవోక్ చేసే విధంగా. సార్ అది మాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా క్రిస్టియానిటీ అన్నా ముస్లిమ్స్ అన్నా ఒక రకంగా ఉంటుంది సార్.
హిందువులకి ఆయుధం పట్టిన వాడే హైందవ ధర్మాన్ని కాపాడగలిగిన వాడు. ప్రతి దేవుడికి చేతిలో ఆయుధం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎలా అయితే సుదర్శన చక్రం ఉంటుందో, పరమశివుడికి ఎలా అయితే త్రిశూలం ఉంటుందో, అమ్మవారికి ఎలా అయితే ఆయుధం ఒక కత్తిగా ఉంటుందో, ప్రతి ఒక్క దేవుడికి ఒక ఆయుధం ఉంటుందండి. ఈవెన్ దో బ్రహ్మగారికి కూడా పుస్తకం అనేటటువంటి ఒక ఆయుధాన్ని పెట్టుకొని ఉంటారు. సో అందరి చేతుల్లో ఏదో ఒక ఆభరణం అనేది ఒకటి ఉంటుంది. అది ఆయుధం అవ్వచ్చు, లేకపోతే అస్త్రం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి టైంలో హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఆయన పడిన తాపత్రయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు హిందువులకి జరిగితే కాబట్టి కదా, అంటే హిందువులకి జరిగితే మేమేం చేయాలో చెప్పండి, మాకు దిశానిర్దేశం చెయ్యండి. ఇప్పుడు 36 మంది నిందితుల్ని కనుగొన్నారు. మీరేది ఈ లడ్డు కల్తీలో 36లో ఏ ఒక్కరైనా అన్యమతస్తులు ఉన్నారా? అంటే ఒక క్రిస్టియనో, ఒక ముస్లిమో మన హైందవ ధర్మంలోని లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి మన ధర్మాన్ని కించపరిచే ఉద్దేశంతో ఉన్న వారు ఈ 36 మందిలో ఉన్నారా? అరే ఏం మాట్లాడుతున్నావు? పక్క మతస్థులు విదేశాల నుంచి ఫోన్ చేసి నవ్వుకుంటున్నారు. అరే వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చూస్తున్నారు. ఇంకా చూడు, మనం గొప్ప అని చెప్తున్నారు, మనలో ఐకమత్యం ఉందంటున్నారు, వాళ్ళలో ఐకమత్యం లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారని. మాలో కూడా ఐకమత్యం ఉంది, హైందవ ధర్మంలో కూడా ఐకమత్యం ఉంది. మేమేం చేయాలో చెప్పండి? కులాల వారీగా మతాలు డివియేషన్ అయిపోయి హిందూ ధర్మం ముక్కలు అయిపోయిందా? ముక్కలు అవలే. ముక్కలు అవ్వకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఒక హిందూ ఎస్సీ అయితేనే గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హుడు. ఈ రోజు కూడా వాళ్ళు చర్చిలకి వెళ్ళినా పాపం దాన్ని బయటికి చెప్పుకోరు. మేము హిందూ మాల, హిందూ మాదిగా అనే చెప్పుకుంటారు. వాళ్ళకే ఉద్యోగాల్లో ప్రథమ ప్రయారిటీ కల్పించారు. హిందువులకి రాజ్యాంగంలో కూడా ప్రయారిటీ కల్పిస్తానే ఉన్నారండి. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక హైందవ ధర్మాన్ని, ఒక క్రిస్టియానిటీ ధర్మాన్ని రెండింటినీ పక్కన పెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. చనిపోయేటప్పుడు కూడా బౌద్ధ ధర్మం ప్రకారమే నా అంత్యక్రియలు కార్యక్రమాలు చెయ్యండి అని దిశానిర్దేశం చేసినారు. మనం హైందవ ధర్మాన్ని కాపాడదాం, కానీ చెప్పొద్దు, ఎక్కడా చెప్పకూడదు. నేను హిందూ ధర్మాన్ని కాపాడతానంటే పాపం మీకు ఓట్లేసినటువంటి క్రిస్టియానిటీ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళకి అసలు అర్థం కావట్లా. నిన్నటి రోజు అసెంబ్లీ సాక్షిగా జరిగింది ఏంటంటే, ఆవిడెవరు వైవి సుబ్బారెడ్డి గారి భార్య అనుకుంటాను, ఆవిడ పేరు నాకు తెలీదు. ఆవిడ గురించి ఆవిడ ఫొటోస్ ని గౌరవ చంద్రబాబు గారు డిస్ప్లే చేసినారు. అది ఎంత రైట్ టు ప్రైవసీకి డ్యామేజో తెలుసా? అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళ చేతిలో బైబుల్ ఉందని అదేదో పెద్ద నేరాలు ఘోరాలు లాగా మీరు అసెంబ్లీలో చెప్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? గతంలో బ్రిటిష్ గారి సామ్రాజ్యం నుంచి కూడా ఈ న్యాయ వ్యవస్థలో భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పము అంటూ మేము భగవద్గీతనే ప్రామాణికంగా తీసుకుంటాం. అది ఒక హిందూ పవిత్ర గ్రంథమా, ముస్లిమా, క్రిస్టియన్ అని వాళ్ళకి అనవసరం. పాపం వాళ్ళు ఆ గ్రంథం మీద చేయేస్తారు. ఆ గ్రంథం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇస్తున్న ఉపదేశం అయినటువంటి ఫోటో ఉంటుంది. అరే దాని మీద చేయిస్తే అతను క్రిస్టియానిటీ కాదా, ముస్లిం కాదా? అరే బైబుల్ ఆవిడ బిడ్డని ఆలింగనం చేసుకుంటూ విజయమ్మ గారు ఈవిడ చేతికి పుస్తకం ఇస్తే ఆ బైబుల్ని ఆవిడ పట్టుకున్నారట. అది పెద్ద తప్పు. బైబుల్ని పట్టుకుంది చూసావా అధ్యక్ష, ఇది కావాలా? ఇది రాష్ట్రానికి వచ్చినటువంటి విపత్తు. ఇది ఆవిడ బైబుల్ పట్టుకోవడం వల్ల మా రాష్ట్ర ఖజానాలో 10,000 కోట్లు పక్కకి వెళ్ళిపోయినాయి. ఆవిడ బైబుల్ పట్టుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు కల్తీ జరిగిందని స్టాంప్ వేసి సెంట్రల్ ఫైల్ ఇసిరి మన మహాను కొట్టింది ఆవిడ బైబుల్ పట్టుకోబట్టి. ఆవిడ బైబుల్ పట్టుకోబట్టి 33,000 ఎకరాల్లో రాజధానిలో ఇంతవరకు రోడ్లు లేవు. ఆవిడ బైబుల్ పట్టుకోబట్టి ఇన్ని సమస్యలు రాబట్టి మనం చర్చించుకుందాం అసెంబ్లీలో. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్ విలువలు? తప్పుని తప్పు అంటే ఒక తప్పు చేసిన దానిలాగా నేను దోషిగా ఉన్నా, ఈరోజు అసెంబ్లీలో మీకు ఇచ్చిన 5 నిమిషాల్లో ఆవిడ బైబుల్ పట్టుకునే విషయం గురించి మీరు చెప్తున్నారే, వెనకాల ఉండే ఎమ్మెల్యేలని నియోజకవర్గ ప్రజలు బూతులు తిట్టుకుంటున్నారు. ఏమమ్మా ఇవాళ అసెంబ్లీలో చెప్తానన్నావుగా మా గురించి? అవునవును సార్, కానీ చంద్రబాబు గారు మీటింగ్ వల్ల ప్రొలాంగ్ అయ్యి ఈ విషయాన్ని చెప్పలేకపోయాం సార్. ఏమమ్మా ఇంకేం పని పాట లేదా? బయట పబ్లిక్ మీటింగ్ లో చెప్పుకోక అసెంబ్లీలో చెప్పుకుంటాడా? ఉన్న 3 గంటలు 2 నిమిషాలు వాళ్ళు కేటాయించుకోవాలి కదా అని ప్రజలు నిలదీస్తున్నారు. మొన్నటి రోజు తెనాలి శ్రావణ్ కుమార్ గారు చెప్పారు చూడండి, రోడ్లు లేవు, తిడుతున్నారు మమ్మల్ని, అసలు గుంటలు పడిపోయినాయి, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. తాడికొండ నుంచి హైకోర్టుకి చుట్టూ తిరిగి టోల్ గేట్ దాటి టోల్ గేట్ కట్టి చచ్చినట్టు హైకోర్టుకి సెక్రటేరియట్ కి వెళ్లాల్సినటువంటి దుస్థితికి వచ్చింది. వచ్చేది వర్షాకాలం, ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఇలాగా ప్రతి నియోజకవర్గ సమస్యలు, నెల్లిమర్లో లోకమాధవ్ గారు కరెంటు స్తంభాల వల్ల ఇబ్బంది అన్నారు.
లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంకో సమస్యల గురించి చెప్తున్నారు. వీళ్ళకి ఇవ్వండి సమయాన్ని. కొంతల రామకృష్ణ గారు ఆయన ఎవరైతే దేవాంశ్ గురించి చెప్తుంటే దేవాంశ్ ఇది మనకు గురించి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. ఇది మనకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. దీని గురించి మనం ప్రస్తావించుకోకూడదు. రామకృష్ణ గారు మీరు అనుభవజ్ఞులు. మీరు కూడా లోకేష్ గారి కొడుకు గురించి మనకెందుకండి? విలువైన సమయం ఇది చెప్పండి. మీ నియోజకవర్గ సమస్యలు అని ఉపసభాపతి గారు అంటే ఎంత హుందాతత్వంతో ఉంటుందండి. ఇవాళ చెప్పినటువంటి మాట ఇంకొక మాట ఏంటంటే ఎన్డీడీబీ రిపోర్టు ఆ రోజు వచ్చింది కాబట్టి భగవంతుడు నా దగ్గర ఆ మాట, నా ద్వారా ఆ మాట రాష్ట్ర ప్రజలకి చెప్పించినాడు అని గౌరవ సీఎం గారు చెప్పినారు. నేను చెప్తున్నాను సార్, కింద ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ లో నోట్ ఏమైతే ఉందో అంటే వాళ్ళు ఏమి ఇచ్చినారంటే అండి, ఇట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఎనీ ఎవిడెన్స్, అంటే ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్ ఎనీ ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీపీ రిపోర్ట్ ఒక ఎవిడెన్స్ గా ఎందుకు కన్సిడర్ చేయరంటే, మీకు డౌట్ వచ్చి మీరు ఆ శాంపిల్స్ ని మీరు టెస్టింగ్ పంపించారు, మీకు ఎన్డీడీపీ రిపోర్ట్ మీ చేతికి ఇచ్చింది, దీనికి కోర్టుకి సంబంధం లేదు. మీరు కేసు వేసి ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టు వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీసుకుంటారు. కోర్టుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ టీం కోర్టు అరేంజ్ చేసిద్ది. కోర్టు ద్వారా తీసుకున్న శాంపిల్స్ ని మాత్రమే కోర్టు ఎవిడెన్స్ గా కన్సిడర్ చేస్తుంది. సో ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్ ద కోర్ట్ ఎవిడెంటరీ. ఇంకొకటి ఇవన్నీ ఎక్కడ ఉంటుందంటే ఎన్డీడీపీ రిపోర్ట్ లో కింద క్లాజ్ లో పెట్టి ఉంటుందండి. ఇది మనం చెప్పే మాట కాదు, దాంట్లో ఉండే క్లాజ్. నేను ఒక 2-3 లైన్లు చూస్తే ఆశ్చర్యపోయినాను. ఆ రిపోర్ట్ ని ఎక్కడా పబ్లిష్ చేయకూడదంట, ఆ రిపోర్ట్ ని ఎక్కడా చెప్పకూడదంట. మీరు టెస్ట్ చేయమని ఇచ్చారు, నేను టెస్ట్ చేశాను, ఆ రిపోర్ట్ మీరు చూసుకోండి అంతే అంతే. సో ఇది ఎందుకంటే కోర్టు నుంచి వేసినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం కాదు కాబట్టి అవునండి, అవును. దాంట్లో అన్లెస్ రిక్వైర్డ్ యాజ్ పర్ డైరెక్షన్ అన్నమాట. శాంపిల్స్ కోర్టు ప్రకారం తీసుకోలేదు కాబట్టి కోర్టు 10 ml తీసుకోమంటదా 100 ml తీసుకోమంటదా అని తెలియదు కదా. సో దాని వరకు దీన్ని ఎవిడెన్స్ గా కన్సిడర్ చేయకూడదు, దీన్ని పబ్లిష్ చేయకూడదు అని కూడా ఉందండి ఆ రిపోర్ట్ ప్రకారం. వాట్స్ ఎవర్ అని కూడా మెన్షన్ చేసినారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఉంది, వాల్యూ లేని రిపోర్టు, ఎవిడెన్స్ కింద దీన్ని పబ్లిష్ చేయడానికి కూడా పనికిరాని రిపోర్టు, కోర్టు కూడా దీన్ని కన్సిడర్ చేయదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాత్రం దీన్ని ఎవిడెన్స్ గా కన్సిడర్ చేసి ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ లో పంది కొవ్వు ఉందని చెప్పేసినారు. ఎన్డీడీపీ రిపోర్ట్ ని ఈ రోజు సిబిఐ కన్సిడర్ చేయొచ్చుగా. ఎందుకని సిబిఐ కన్సిడర్ చేయకుండా లో ఫ్యాట్ లో అంటే ఫ్యాట్ లెవెల్ వెరీ లో అని ఉంది, అంటే దాని అర్థం లేదు అని ఉందని ఆ సిబిఐ కన్సిడర్ చేయొచ్చుగా. ఈ రిపోర్ట్ మీరు ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులు ఆ రోజు మీరు పందికోవ అన్న వాళ్ళు సిబిఐ గారిని చెప్పి ఇది తీసుకోమండి, ఇది చిత్తు కాయదల్లా చించి పక్కన పడేస్తుంది సిబిఐ సిట్టు. ఎవరైనా మీరేది మాకు ఇచ్చేది, మేము కావాలంటే మేము టెస్ట్ చేయించుకుంటాం, మాకు తెలుసులే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆధారాలు లేకుండా, నిన్న పేపర్ లో చూసినాను అధ్యక్ష, ఆశ్చర్యపోయినాను. దాంట్లో బాత్రూమ్ క్లీనింగ్ వాడే హరిపిక్క గలిపినారని ఉంటే చాలా బాధ అనిపించింది అనేది. సరే నువ్వు పేపర్ చూడు, నీకు ఇష్టమైతే ఈనాడు పేపరే చదువు, కానీ ఈనాడు పేపర్ గురించి, మీకు ఇష్టమైన పేపర్ల గురించి మీరు పబ్లిక్ లో చెప్పకూడదు. హార్పిక్ అనే పదాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. వాళ్ళు ఏ ఆధారాలతో రాశారని ఆ పేపర్ మీద డిఫామేషన్ 100 కోట్లు వేయడానికి స్వామి వారి తరపున ఎవరున్నారు స్వామి? పందికో ఉందని మీరు పేపర్ లో వేసినారే, దీనివల్ల నాకు డ్యామేజ్ జరుగుతుంది అని 100 కోట్లకి హెరిటేజ్ డ్యామేజ్ గురించి మీరు ఢిల్లీ కోర్టు దాకెళ్ళి డిఫామేషన్ వేసినారే, లేకపోతే 499 ఐపీసీ వేసినారే, ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాల ప్రకారం మార్చుకున్నారే, మరి మీరు ఈనాడు పత్రికలలోనో మీకు సంబంధిత పేపర్లలోనో పందికో ఉందని మీరు రాయడం, అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మీరు చెప్తుండి ఆయన డ్యామేజ్ చేస్తుంటే ఆయన పరువు పోతల్లా, పక్క ప్రపంచం దేశాలు చూస్తల్లా. మరి ఆయన పరువు నష్టం ఎక్కడయ్యాలి? ఆయన తరపున ఎవరుండాలి? ఆయన తరపున కేసు ఎవరు తీసుకోవాలి? తప్పు కదా సార్. నోరు లేని వాడిగా దేవుణ్ణి చిత్రీకరిస్తూ మీరు మాత్రం మీ షేర్లు పడిపోయినాయని ముందుకెళ్ళిపోతున్నారా? ఇంకా కూడా అప్పుడు కలిపిన లడ్డూల్లో, అప్పుడు ఆ 4-5 సంవత్సరాల్లో లడ్డూల్లో కల్తీ జరిగిందని కూడా మాట్లాడతారా? మీకు తెలుసా అంత కల్తీ జరిగినా మాకెక్కడ విరోచనాలు అవ్వాల, మాకెక్కడ వాంతులు అవ్వాల, మేము ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు. ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి మేడం? అంటే గతంలో ఆయన అయితే నర్మగర్భంగా వ్యాఖ్యలు అయితే చేశారు, అందరూ విన్నాం.
కానీ నిన్న అసెంబ్లీ సాక్షిగా నేను గత ప్రభుత్వంపై ఇటువంటి ఆరోపణలు చేయలేదు అంటున్నారు. అంటే ఆయనలో మార్పు వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఆయన గతంలో ఏం చెప్పారో ఆయన మర్చిపోయారు అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? అసలు ఆయనకి ఈ విషయం గురించి ఉప ముఖ్యమంత్రి హోదాలో నేను మాట్లాడకూడదు, ఇది తప్పు, ఇది మనకి సంబంధం లేని విషయం, దీన్ని మనం నెత్తినేసుకోకూడదు, హెరిటేజ్ ని మనం పైకి లేపకూడదు, లేకపోతే హెరిటేజ్ కి సంబంధిత కంపెనీలు బోలే బాబావో లేకపోతే ఇప్పుడు రాబోయే వీటన్నిటిని మనం భుజాలకు వేసుకోకూడదు అన్న విషయం ఆయనకి తెలుసుకొని ఇక ఇది పాలక మండలి సమస్య క్లియర్ చేశారు. దీంట్లో కల్తీ చేసిన వాళ్ళు వంశాలు కూడా అంతరించిపోతాయని చెప్పేసినారు. అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. సూటిగా అసెంబ్లీలో నా మాట అనడం చాలా గొప్ప విషయం, చాలా ధైర్యంతో కూడినటువంటి విషయం, అదేమి చిన్న విషయం కూడా కాదు. సో అదే మాదిరిగా ఇంకొక హైందవ ధర్మంలో కాపాడుతానని ఇది ఒక్కటి రెచ్చగొట్టే ధోరణితో ఉండే ప్రొవోకేషన్ రాజకీయ నాయకులు చేయకూడదండి. రాజకీయ నాయకులు అన్ని ధర్మాలని కాపాడాలి కాబట్టి, హైందవ ధర్మం కాబట్టి ఊరుకున్నాము అంటే ఎవరు ఊరుకోరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా జై భవానీ జై శివాజీ అనుకుంటా ఆయుధాలు పట్టుకొని వెళ్ళిపోతారు. గతంలో ఎప్పుడో మనకి బాబ్రీ మసీద్ అప్పుడే అండి హిందూ ముస్లింస్ గొడవలు జరిగినాయి, మీకు తెలుసు కదా. అప్పుడు ఇదే మోడీ గారు, అంతకు ముందు ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా గొడవల్లో అన్నిట్లో హిందూ ముస్లింస్ భయంకరమైన గొడవలు జరిగింది. మళ్ళీ ఇప్పుడు లేవిక. దయచేసి ఇప్పుడు ఉండకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక మతం, నేను ఒక మతం, ఇద్దరం కలిసి ఎలా వర్క్ చేస్తున్నామో అన్ని కంపెనీల్లో అన్ని ఉద్యోగాల్లో అందరం కలిసిమెలిసి వర్క్ చేస్తున్నాం. ఈ రోజు ఒక హలీం కి సంబంధించింది రాష్ట్రం మొత్తంలో ఎక్కడా సేల్స్ పెద్దగా లేవని, ఎవరు హిందువులు కొనట్లేదని, అక్కడ ముస్లింస్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంతో మంది హిందువులు, లేకపోతే దాంట్లో పార్ట్నర్స్ గా ఉన్నటువంటి హిందువులు వీళ్ళు కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోతున్నారు. 10 రూపాయల కోవా బన్ గురించి వచ్చిన సమస్య కాదు, ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చేస్తుంది. ఈవెందో ప్రతి సంవత్సరం ఈ టైంలో హలీం తింటే చాలా బలంగా ఉంటుంది, అది తింటేనే వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేయగలుగుతున్నారు, లేకపోతే పొద్దునే తినేస్తారు సాయంత్రం వరకు వాళ్ళు ఏమి తినరు, మంచి ఫుడ్ తింటున్నారు, అది హలీంలో ఉంటుందేమో అని అంటూ తినే మేము కూడా ఏమో లేబ్బా ఏం కలుపుతున్నారు అని ఆలోచించి ఒక అడుగు ఆగాల్సి వస్తుంది. ఎందుకు ఇంత మత విద్వేషాలు లేకపోతే అనుమానాలు మాలో లేవనెత్తేసినారు? మాకు భయం వేసేస్తుంది. ఏం తినాలన్నా మాకు తెలిసిన ముస్లిం సోదరుడు ఇంట్లో వండి పంపిస్తే తప్ప వద్దులేనా ఆ షాపుల్లో ఏం కలుపుతున్నారు ఏమోలేనా లేని అట్లా ఉండదు బిడ్డ. మేము అల్లా నమ్ముకున్నోళ్ళం, మేము ఎప్పుడు ఎవరిని మోసం చేయము, ఎక్కడ తప్పు చేయము, మేము మా మతం కూడా ఎప్పుడు మేము ప్రచారం చేయము కదా బిడ్డ, మీకు తెలుసు కదా అంటే సరేలేనా నువ్వు నేను తింటాను. ఆ సుబానీ హోటలో, ఆ బిస్మిల్లా హోటలో, లేకపోతే ఆ వలి హోటలో మాకు తెలియదు కదా వాళ్ళు ఎవరు. అలా కాదులే బిడ్డ, అనుమానించద్దు బిడ్డ, మేము అదే నమాజ్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు మేము అందరినీ గౌరవిస్తాం, అందరినీ సమానంగా చూస్తాం, మీరు కూడా మమ్మల్ని సమానంగా చూడండి బిడ్డ అంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది సార్. నిజంగా అందరం ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో తెలియలేదు. కానీ ఆ మాట అన్న ఒక ముస్లిం సోదరుడు నేను బయట తినట్లేదని తెలిసి తన ఇంట్లో వండి తీసుకొస్తే మీ ఇంట్లో వండింది నేను తింటాను నవాబ్ సార్, కానీ బయటది ఎందుకునో ఆలోచించాల్సి వస్తుంది అంటే అతను చెప్పిన మాట నా కళ్ళమ్మ నీళ్లు తెప్పించింది సార్. మేము ఎప్పుడు దానమే చేయమని మా అల్లా మాకు చెప్తాడు, ఈ టైంలో మీరు దానాలే చెయ్యండి, ఎవరిని పరుష పదజాలం వాడకండి, అసలు మందు కూడా తాగకూడదు. మా ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువ అసలు ఎవ్వరు తాగరు బిడ్డ, ఎక్కడో ఒకడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు వాళ్ళ కర్మ గాని మేము అలాంటి తప్పుడు పనులు కూడా చెయ్యం బిడ్డ అని ఆ నవాబ్ సార్ చెప్తుంటే నాకు చాలా బాధేసింది. అందులోనూ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో షరీఫ్ గారు అని మీరు వినుంటారు కదా పేరు బాగా. అవునండి. రాజధానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య నుంచి అప్పుడు శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారి పుణ్యం అంటూ అమరావతిని కాపాడుకోగలిగినామండి. ఈ రోజు అతని మీద దాడి చేస్తున్న, పోడియం పైకి ఎక్కి అతన్ని ఇబ్బంది పెడుతున్న, అమరావతిని ఏకతాటిగా కాపాడినటువంటి ఒక ముస్లిం సోదరుడు అతనే గనక లేకపోతే, ఒకవేళ బక్కడ బెదిరింపులకి భయపడితే అది ఎప్పుడూ ఆలింగనం అయిపోయేదండి అమరావతి కూడా. అంటే మనం మతాన్ని గౌరవించాలి, మత వ్యక్తుల్ని గౌరవించాలి, అందరం కలిసిమెలిసి మెలగాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అంత మాత్రానికి అవతల ధర్మాన్ని కించపరచకూడదండి. చాలా తప్పిది. చాలా మంది ముస్లిం సోదరులు నలిగిపోతున్నారు, చాలా బాధపడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కొంతమంది తీసుకురమ్మని నన్ను అడిగినటువంటి అభ్యర్థన. కానీ చాలా మంది ఆయనతోనే కలిసి ఉంటారు. ఆయన బౌన్సర్స్ కూడా ఆయన మనస్ఫూర్తిగా నమ్మి పెట్టుకునే వ్యక్తిని కూడా ఎక్కువ ముస్లింసే ఉంటారు. కానీ ఈ రోజు ఆయన నోట నుండి ఇటువంటి మాటలు వింటుంటే అరే ఒక ముస్లిం సామాజిక వర్గంలో జరిగితే ఊరుకుంటారా, ఒక క్రిస్టియన్ సామాజిక వర్గంలో జరిగితే ఊరుకుంటారా?
హిందూ సామాజిక వర్గం కాబట్టి ఇలా అయిపోతుంది, అటు ఇటు కలిసిపోతున్నారు. తప్పది. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు కలుస్తారు. రైట్ టు రిలీజన్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఇష్టమైన మతంలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈ రోజు ఆ స్వేచ్ఛ ఉండబట్టే మీ భార్య గారు ఈ రోజు బైబిల్ చదవగలుగుతున్నారు. ఈ రోజు ఆ స్వేచ్ఛ ఉండబట్టే మీరు మీ భార్యకి విరుద్ధంగా మీరు ఈ రోజు హైందవ ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు భారతమ్మ గారు ఉన్నారనుకోండి కొండెక్కరు, షర్మిలమ్మ గారు ఉన్నారనుకోండి కొండెక్కరు. ఆయనకి నచ్చింది కాబట్టి ఆయన ఎక్కుతాడు. ఎవరి ఇష్టం వారిది. అప్పుడు ఏమనుకోవాలి, ఆవిడ క్రిస్టియానిటీ ధర్మాన్ని కాపాడుకుంటుంది, ఆయన అన్ని ధర్మాలని కాపాడుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి. కరెక్ట్ కదా? సో ఇటువంటి విషయాల్లో మతాల్ని తీసుకొస్తున్నారు రాజకీయాల్లో కంటే చేయాల్సిన పనులు లేవు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి మతాల గురించి కులాల గురించి ప్రస్తావన వస్తుంది. కానీ పోలవరం ఆగిపోయిందంట, సెంట్రల్ తో మాట్లాడుకొని దాన్ని బిగించేయండి. రాజధానిలో 40,000 ఎకరాలు అక్కర్లేదు, 33,000 ఎకరాలకి అడ్డుపడిన వారు మీరు. ఆ 40,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంట. 40 సంవత్సరాల వరకు మనం డెవలప్మెంట్ చూడలేము, మనం చూడం, మన బిడ్డలు కూడా చూడరేమో. అటువంటి పరిస్థితి ఉంది. ముందు ఇది డెవలప్ చేసి ఎదుగుదల వచ్చాక మిగతాది తీసుకుంటే బాగుంటుందని ఇది స్వయాన అన్న దృష్టిలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కాబట్టి డిప్యూటీ సీఎం గారికి ఈ విషయం గురించి అసెంబ్లీలో మీరు చర్చించవచ్చు. ఇది చర్చించదగినటువంటి విషయం అని నేను విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.